వ్యక్తి ఇట్లా పట్టుకొని ఎట్లా ఇట్లా దెబ్బలేసరికి ఆయన స్పష్టంగా చెప్పాడు. వాస్తవానికి ఆ రకంగా చంపినట్లుగా అప్పటిగా తర్వాత కూడా ఎవరు చెప్పాలి. మొట్టమొదటిగా ఆ డిస్క్రిప్షన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. తర్వాత వాస్తవాలు బయటకు ఎప్పుడు వచ్చింది సార్? వాంగ్మూలం వచ్చిన తర్వాత మాత్రమే. దస్తగిరి వాంగ్మూలానికి జగన్ రెడ్డి స్టేట్మెంట్ మధ్యలో ఇది హత్య జరిగిన వెంటనే ఎందుకు ఆ జగన్ రెడ్డి గారికి నాలెడ్జ్ వచ్చింది? మరి ఆ నాలెడ్జ్ కృష్ణారెడ్డి ఎక్స్ సిబిఐ అంటే పోలీసులు కేసు కడుతున్నారు అంటే ఇక అంతకన్నా ఫూలిష్నెస్ ఉండదు. రేపు ఆ పోలీసులు ఒకసారి చెప్పండి. శాంతిప్రసాద్ గారు వినండి. ఆ రోజు నేను సునీతమ్మ గారి ఇద్దరిని నేనే కార్ దగ్గర నుంచి వివేకానంద రెడ్డి గారి యొక్క డెడ్ బాడీ దగ్గరికి నేనే తీసుకెళ్లాను. అప్పుడు నేను సునీతమ్మ గారి ఇద్దరం ప్రత్యక్షంగా చూశాము. చూసిన తర్వాత తల మీద కొట్టిన దెబ్బలు, ఆ చేతులు నరికిన విధానము, కింద అతని మర్మాంగాల మీద పడిన దెబ్బలు, అవన్నీ పరిశీలనగా నేను సునీతమ్మ గారు ఇద్దరం ప్రత్యక్షంగా చూసాం. నేనే తీసుకెళ్లాను అక్కడికి డెడ్ బాడీ దగ్గరికి. నేను ఉన్నాను కాబట్టి ఆ విషయం చెప్తాను. ఏ విధంగా జరిగింది ఉండండి సార్. శాంతిప్రసాద్ గారు మీకు ఏదైతే ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ చెప్తా ఉన్నారు. ఆ దెబ్బలను చూసి ఏదైతే ఆ డాక్టర్లు చెప్పడం జరిగింది గొడ్డలతో నరికారనేది చెప్పినది. అయితే మొట్టమొదట ఈ కేసును ఏదైతే రక్తపు వాంతులు చేసుకున్నారు, ఈ విధంగా చేశారు, ఈ విధంగా జరిగిందని తన సొంత బంధువులే చెప్పారు. ఆ విషయం ఎవరు చెప్పారు? శివప్రకాష్ రెడ్డి గారు చెప్పారు రక్తపు వాంతులు చేసుకున్నారనేది. సొంత నరేటి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు రక్తపు వాంతులు చేసుకున్నారని. అది కాదు, ఈ విధంగా జరిగి ఉంటుంది. ఈ విధంగా ఏదైతే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన అంశాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటారు కదా తప్ప దస్తగిరి చెప్పినది లేకుంటే మీరు చెప్పే అంశాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్న అంశాన్ని బట్టి ఉండండి సార్. వివేకానంద రెడ్డి గారు రాత్రి 11 గంటల వరకు మా జమ్మలమడుగులోనే ఒక అల్లె ప్రభావితం అన్న ఒక ఆమెను మాకు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మాకు అపోజిషన్ గా పోటీ చేస్తా ఉంటే ఆమెను సముదాయించడానికి ఆయన అక్కడికి వచ్చాడు. రాత్రి 11 గంటల తర్వాత వెళ్ళారు. ఆ ఇంటి తలుపులు ఎందుకు బద్దలు కొట్టారు, ఎవరు చేశారు? నేను కూడా ఒక మర్డర్ ఫర్ గేమ్ చేసి నేను ఎవరో ఒకరి పేరు చెప్తే సరిపోతుంది అంటే దానికి సమానం ఎవరు చెప్తారు? వెళ్ళిపోతున్నాం. ఫైనల్ గా రఘునాథ్ బాబు గారు ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఇది రాజకీయంగా జగన్ కి రేపు పొద్దున ఎలక్షన్ లో మైనస్ అవుతుందా లేదా? ఇప్పుడు ఇక్కడ 2 కోణాలండి. ఒకటి కేసు ఏంటి, హెచ్ ఏంటి, దాని ఆధారాలు ఏంటి, అది ఇప్పటి వరకు ఏదో చర్చ జరిగింది. ఆమె అక్కడ ఢిల్లీలో ఈ రాజకీయ కోణం కూడా ఉంది. ఇది అన్నకి ఓటు వేయొద్దు అనేది కూడా ఉంది. ఇక్కడ నేను 2 విషయాలు చెప్తాను. ఏంటంటే వివేకానంద రెడ్డి గారు ఈయన వైసీపీ జగన్ వైసీపీ పార్టీ పెట్టుకున్నాక అంటే బిఫోర్ 2014 ఆ టైంలో ఆయన కాంగ్రెస్ లో ఆయన మంత్రిగా చేశారు. ఈయన ఎంపీగా ఉండేవారు. సరే, తర్వాత ఈయన వైసీపీలో కూడా ఎంపీ అయ్యారు అనుకోండి బై ఎలక్షన్. తర్వాత అప్పటికి 2014లో ఈయన అవినాష్ రెడ్డి గారు